భూస్వాముల భూములని కాపాడుకోనికే ఈ త్రిబుల్ ఆర్ వచ్చింది అని రూల్స్ కు మొత్తం చేంజ్ అయిపోయింది త్రిబుల్ ఆర్ రోడ్. ఫస్ట్ రెండోసారి జరిగినప్పుడు భూస్వాములు వాళ్ళకు సంబంధించిన భూములు నష్టపోతున్నారు. ఫస్ట్ వచ్చిన అలైన్మెంట్లా భూస్వాములు, దొరలు, రెడ్లు, అధికారులు, నాయకులు, పెత్తందారులు వాళ్ళ భూములు వచ్చినాయి. అక్కడ వాళ్ళ భూములు వచ్చినాయి కాబట్టి అది బయట కూడా వెళ్ళకుండా ఇంటర్నల్గానే బయట కూడా వెళ్ళకుండా వాళ్ళు డిస్కషన్ చేసుకొని మా భూములు ఉన్నాయి, ఇక్కడ మా ఫ్యాక్టరీలు ఉన్నాయి, మాకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, ఇవి పోవద్దు అని వాళ్ళు డిక్లేర్ చేసుకొని ఇది బయటికి వెళ్ళకుండా తర్వాత మూడోసారి ఎక్కడ పేదవాళ్ళు ఎక్కడ కూడా అడిగేటోళ్ళు లేరు, వీళ్ళ నాయకులు కానీ అలా ఉంటారు కదా ఎవరైనా ఆ రౌండ్ ఆఫ్లా వాళ్ళకి అనుకూలంగా వచ్చినట్టు ఇట్లా వంకర టెంకర చేసుకుంటూ వచ్చి ఇక్కడ చేసిన దానికి నిదర్శనం ఇక్కడ చూడండి. కావాలని అదే చౌటుప్పలకు దగ్గరలో టౌన్ కు దగ్గరలో దివిస్ ఫ్యాక్టరీ ఉంది. ఆ దివిస్ ఫ్యాక్టరీ ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వస్తుంది. యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారం త్రిబుల్ ఆర్ రోడ్డుకు లోపల ఉంటే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటే ఎప్పుడైనా వాళ్ళకు నష్టం జరుగుతుంది, ఆ కంపెనీని తీసేస్తారు అనే ఉద్దేశంతో ఆ బడా వ్యాపారవేత్తలు, బడా భూస్వాములు వాళ్ళ గవర్నమెంట్ తోటి లాలూచి పడి లేదా ఇంకే కారణంతో ఆ 2 సార్లు జరిపిన అలైన్మెంట్ ను తీసుకొని మా చౌటుప్పల మండలం నుంచి బ్యాక్ ఏదైతే నారాయణపురం గట్టుప్పల మండలానికి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి కేంద్ర గవర్నమెంట్ అయినా రాష్ట్ర గవర్నమెంట్ అయినా ఒక రింగ్ రోడ్డు నుంచి ఇంకో రింగ్ రోడ్డు తీసుకోవాలంటే మినిమం 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. మినిమం ఒక త్రిబుల్ ఆర్ రోడ్ నుంచి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది హైదరాబాద్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబుల్ ఆర్ రోడ్ కి మధ్యలో డిస్టెన్స్ 40 కిలోమీటర్ ఉన్నది. అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్ అది. అయితే ఇక్కడ ఈయన చెప్పే దాంట్లో ఆడ ఆ రెండిట్ల మధ్యలో ఆ 40 కిలోమీటర్స్ మధ్యలో ఏదైతే ఉందో ఆడ ఆ ఫ్యాక్టరీ ఉంది, ఆ దివిస్ అనే ఫ్యాక్టరీ ఉంది. ఆ దివిస్ ఫ్యాక్టరీ చాలా వేల కోట్ల ఫ్యాక్టరీ, వాళ్ళకి నష్టం జరగవద్దు. ఒకవేళ భవిష్యత్తులో కూడా అది మధ్యలో ఉంటే భవిష్యత్తులో కూడా నష్టం జరగవచ్చు ఈ ఫ్యాక్టరీకి. 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే వాళ్ళ భూస్వాముల భూములు పోతాయి. దివిస్ ఫ్యాక్టరీకి సంబంధించిన కంపెనీ ఎత్తేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళకు లక్షల కోట్ల నష్టం వస్తుందని జరిగేసి వాళ్ళు పేద మధ్యతరగతి రైతుల భూమి పోయినా వాళ్ళు అడిగేటోళ్ళు ఉండరు, వాళ్ళు నష్టపోయినా కానీ చేసేది ఏం లేదు అని చెప్పేసి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండవలసిన ఔటర్ రింగ్ రోడ్డుని తీసుకొచ్చి 25 నుంచి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో తీసుకొచ్చి మార్చడం జరిగింది.